హలో అండి అందరికీ. అనుకోని ప్రేమ పార్ట్ 38. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఛాయ మరియు సుందరమ్మ గారు మాట్లాడుకోవటాన్ని అక్కడే నిల్చుని చూస్తున్న ఆదిత్య నాన్నమ్మ ఛాయని ఎంతగానో ఇష్టపడుతుంది. మొదటి చూపులోనే ఆమెను ఈ ఇంటి కోడలుగా భావిస్తుంది. ఛాయ కూడా నాన్నమ్మను చాలా గౌరవిస్తుంది. ఈ బంధం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను ఛాయతో కేవలం ఒక ఒప్పందం మాత్రమే చేసుకున్నాను. మా మధ్య ఏర్పడుతున్న ఈ తెలియని అనుబంధం నన్ను కలువరపెడుతుంది. ఛాయ నన్ను అర్థం చేసుకుని నా కష్టాల్లో నాకు తోడుగా నిలవటానికి ఈ కాంట్రాక్టును ఒప్పుకుంది. ఆమె నిజంగా అద్భుతమైనది. నాన్నమ్మ ఆశీర్వాదం ఛాయపై ఎప్పుడూ ఉండాలని నా మనసు కోరుకుంటుంది. ఆదిత్య తన నాన్నమ్మ మరియు ఛాయ మాట్లాడుకుంటుంటే ఒక మూలన నిలబడి తనలో తాను అనుకుంటూ ఉంటాడు. అతని ముఖంలో ఒక విధమైన భావోద్వేగం కనిపిస్తుంది. అతను మెల్లగా ఛాయ దగ్గరికి వచ్చి, ఇక బయలుదేరుదామా అంటాడు. సరే అని చెప్పి తల ఊపుతుంది ఛాయ. సుందరమ్మ గారు ఆదిత్య చేతిని ఛాయ చేతిలో ఉంచుతారు. ఆదిత్య బాధ్యత నీదే అన్నట్లుగా ఆమె కళ్ళు చెబుతాయి. ఆదిత్య ఛాయలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అది కేవలం ఒక స్పర్శ మాత్రమే అయినా వారిద్దరి మధ్య ఒక బలమైన అనుబంధం ఏర్పడిందని మనకు చెప్పకనే చెబుతుంది ఆ స్పర్శ. సుందరమ్మ గారి ఆశీర్వాదం ఆ క్షణంలో ఆ ఇద్దరి హృదయాలను ఒక తెలియని బంధంతో కలిపేస్తుంది. వారి కాంట్రాక్ట్ వివాహం ఒక కొత్త మలుపు తిరుగుతుందా? వారి మధ్య ప్రేమ చిగురుస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. ఆఫీస్కి తిరిగి బయలుదేరటానికి కారు దగ్గరికి వెళ్తారు ఆదిత్య మరియు ఛాయ. సుందరమ్మ గారు, వసు ఇష్టం లేకపోయినా చిట్టి కూడా వాళ్ళు ఇద్దరిని పంపటానికి కారు దగ్గరకు చేరుకుంటారు. సరే, ఇక ఉంటాను. బై వసు. వెళ్తాను అమ్మమ్మగారు అంటుంది ఛాయ. వెళ్తాను కాదు ఛాయ, వెళ్ళి వస్తాను అని చెప్పు. నువ్వు మళ్ళీ రావాలి అంటారు సుందరమ్మ గారు. సుందరమ్మ గారు మరియు వసుల ఆప్యాయమైన మాటలకు ఛాయ మనసు కొంచెం తేలిక పడుతుంది. ఆ ఇల్లు ఎలా ఉంటుందో, వాళ్లతో ఎలా మాట్లాడాలో అని భయపడ్డాను అని అనుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆదిత్య కారులో ప్రక్క సీటులో కూర్చున్న ఛాయ ఈసారి ఆదిత్య చెప్పకుండానే సీటు బెల్ట్ తీసుకుని పెట్టుకుంటుంది. నేను ఎందుకు వచ్చాను? మిస్టర్ గంభీరం పిలిస్తే వచ్చాను, అంతే తప్ప. కానీ వాళ్ళ నానమ్మ మరియు ఆదిత్య సార్ వాళ్ళ చెల్లెలు వసు ఎంత మంచిగా మాట్లాడారో నాతో. అసలు ఈ మిస్టర్ గంభీరంలో ఇంత మంచి కోణం కూడా ఉందా? ఎప్పుడు గంభీరంగా ఉండే ఆయన ఎంత మర్యాదగా వ్యవహరించారో వాళ్ళ ఇంట్లో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పైగా నేను ఎప్పుడూ ఎక్కువగా చీర కట్టుకోలేదు, కానీ ఈరోజు ఎందుకో కట్టుకోవాలనిపించింది. ఈ కారణంతోనే ఏమో, అయినా నన్ను వాళ్ళింట్లో చూస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది. అది కేవలం నా భ్రమ, లేక ఆయనకు నిజంగా నా చీర నచ్చిందా? ఛ, ఏమిటి పిచ్చి ఆలోచనలు. చూడు ఛాయ, ఆయనకు నీకు మధ్య ఉన్నది ఒక ఒప్పందం మాత్రమే. మర్చిపోవద్దు. నీ హద్దుల్లో నువ్వు ఉండాలి అని తనలో తాను అనుకుంటుంది. కానీ మిస్టర్ గంభీరం చూపులు నన్ను ఎందుకో కలవరపెడుతున్నాయి. ఆయన గంభీరమైన వ్యక్తిత్వం వెనుక ఒక సున్నితమైన మనసు కూడా ఉందా అనుకుంటుంది ఛాయ. ఆదిత్య డ్రైవ్ చేస్తూ అప్పుడప్పుడు అద్దంలో ఛాయను చూస్తుంటాడు. ఆమె ఆలోచనలో మునిగిపోయి ఉండటం అతడు గమనిస్తాడు. ఆమె చీరలో మరింత అందంగా కనిపిస్తుంది అని అతని మనసు మళ్ళీ మళ్ళీ చెబుతుంది. మొండి స్వభావం వలన పైకి ఏమీ అనలేకపోయినా ఆమె పట్ల ఒక మంచి భావం అతనికి మొదలవుతుంది.
కొద్దిసేపటికి ఆదిత్య మెల్లగా అంటాడు, ఛాయ, మీకు చాలా థ్యాంక్స్ మా ఇంటికి వచ్చినందుకు. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? అతని స్వరం చాలా మృదువుగా ఉంటుంది. ఛాయ ఉలిక్కిపడి అతని వైపు చూస్తుంది. లేదు సార్, నేను కొంచెం ఆలోచిస్తున్నాను అంతే అంటుంది. ఏంటి, మా నాన్నమ్మ గురించి ఆలోచిస్తున్నావా అని ఆదిత్య అడుగుతాడు. అవును, మరియు మీ గురించి కూడా అని ఛాయ తన మనసులో అనుకుంటుంది. కానీ పైకి మాత్రం అవును, వాళ్ళు చాలా మంచివారు అంటుంది. ఆదిత్య చిన్నగా నవ్వుతాడు. నాన్నమ్మ మరియు వసు ఇద్దరూ అందరితోనూ అలానే ఉంటారు. అతని కళ్ళల్లో మాత్రం వేరే భావం మెరుస్తుంది. ఇంతలో ఆఫీస్కు చేరుకున్నాక ఆదిత్య కారు పార్కింగ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఛాయ చీరలో ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ తిన్నగా తన బండి దగ్గరకు వెళ్ళి క్రిందకు వంగి టైరు వైపు చూస్తుంది. అయ్యో, నువ్వు ఇంత పని చేశావేంటే, సాయంత్రం నేను ఇంటికి ఎట్లా వెళ్ళేది అని అనుకుంటూ ఉంటుంది. ఆదిత్య ఛాయ దగ్గరికి వచ్చి, ఏంటి ఛాయ అంటాడు. ఆమె వెంటనే నిలుచుని, ఇప్పుడు ఈ టైర్ పంచర్ అంటే మళ్ళీ మా ఇద్దరికి పేర్లు పెట్టడం మొదలు పెడతాడు అని అనుకుని, అదే అదేం లేదు సార్ అని తడబడుతూ చెబుతుంది. కానీ ఆదిత్య బండి టైర్ పంచర్ అవ్వటాన్ని గమనించి, అయ్యో, పంక్చర్ అయినట్లు ఉందే, కొంచెం చిన్నగా వెకిలి నవ్వు నవ్వుతూ అంటాడు. అయ్యో భగవంతుడా, కనిపెట్టేశాడే, ఈయనకి ఒంటి నిండా కళ్ళు ఉన్నట్లు ఉన్నాయి అంటూ నసుగుతుంది ఛాయ. మరి ఈవినింగ్ ఇంటికి ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేస్తానులే అంటాడు ఆదిత్య. ఆ, రూపాయి యాక్టింగ్ చేయమంటే 100 రూపాయలు యాక్టింగ్ చేస్తున్నాడేంటి ఈ గంభీరం? ఏదో అగ్రిమెంటులో భాగంగా ఇంటికి రమ్మంటే పోనీలే పాపమని ఇంటికి వెళ్ళటానికి తన కారు ఎక్కితే ఇప్పుడు ఏకంగా మా ఇంటికే తీసుకువెళ్తానంటున్నాడేంటి అని అనుకుంటుంది ఛాయ. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ఈ కథను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు. మీకు కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.